స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దాం స్తుతిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ప్రశస్తమైనటువంటి సన్నిధిలో మనల్ని నిలిపి ఆయన పొందుకుని ఉన్నటువంటి జయమును మనకు అనుగ్రహించిన దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దాం. ప్రముఖుడైన దేవునిని స్తుతిద్దాం స్తుతిద్దాం. ఆయన ప్రముఖుడు. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలోనికి, దేవుని సముఖంలోనికి చేర్చబడినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో సర్వశుభాలు కలుగునుగాక. హల్లెలూయా. కాస్త కరెంటు పోయేసరికి అన్నీ ఊగుతున్నాయి. చేతిలో ఉన్నటువంటి రైట్ మంచిది. మీ అందరికీ కూడా పామ్ సండే అనగా మట్టలాదివారము శుభాలు కలుగునుగాక. ఏంటి మట్టలాదివారం అంటే? ఏంటి మట్టలాదివారం అంటే? హలో, తెరవండి, నోరు తెరవండి. మట్టలాదివారం అంటే ఏంది? చక్కగా బిడ్డలు అలంకరించుకొని వాటిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టారు. మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుదాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మనకందరికీ బాగా తెలుసు ఈ సందర్భం ఏమిటో, ఈ సన్నివేశం ఏమిటో. యేసుక్రీస్తు ప్రభువుల వారు సశరీరుడిగా ఉన్నటువంటి రోజులలో, ఆయన చివరి దినాలలో జరుగుతున్నటువంటి సందర్భాలు, ఆయన భూమి మీదకి ఏ పని నిమిత్తమైతే వచ్చారో ఆ పనిని ఆయన సంపూర్తి చేసిన తరువాత, ఆయనకు అప్పగించబడినటువంటి పనిని ఆయన ముగించినటువంటి తరువాత, ఆయన మరలా తండ్రి యొద్ద నుంచి పంపబడినటువంటి ఆయన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళుచూ ఉన్నప్పుడు, ఆ ముందుగా ఆయన ఘనపరచబడవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన ఆ యెరూషలేము యొక్క ఆ పురవీధులలోనికి ఆయన వెళ్ళుచూ ఉన్నప్పుడు ఆయన చెప్పారు, మీరు వెళ్ళండి, ఎదుట ఉన్నటువంటి గ్రామాలకు మీరు వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కనపడిద్ది, మీరు దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా ఇది దేనికి అని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి. వారు విడిచిపెడతారు. శిష్యులు వెళ్ళారు, గాడిదను కనుగొన్నారు, దానిని తీసుకొని రాబోచున్నప్పుడు అడిగారు, మీరు ఎందుకు దీనిని విప్పుచున్నారని. దీనిని ప్రభువు కోరుకున్నాడు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని వారు చెప్పారు. ఏమంటే ఆ ఇంటి యజమానుడు దానిని విడిచిపెట్టారు, దానిని తోలుకొని వచ్చారు. ఇప్పుడు దాని మీదను దాని ముందును బట్టలు పరుచుతూ ఉన్నారు. ప్రభువు దాని మీద ఎక్కారు. ప్రజలందరూ కూడా ఖర్జూర మట్టలు చేతబట్టుకొని తమ బట్టలనేమో ఆ దారి పొడుగున పరిచి దావీదు కుమారునికి జయము 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 అని వారు కేకలు వేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు చెబుతున్న మాట, మీరు సియోను కుమారితో ఓ మాట మీరు చెప్పండి. ఏమిటి ఆ మాటయ్యా అంటే, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరికి చెప్పమంటున్నాడు? ఎవరికి చెప్పమంటున్నాడు? సియోను కుమారితో ఈ సంగతిని మీరు చెప్పండి, రాజు నీ దగ్గరకు వచ్చుచున్నాడు అని. నా దేవుని పిల్లరా, సియోను కుమారి అంటే ఎవరయ్యా అంటే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవం హల్లెలూయా. సియోను కుమారి అంటే దేవుని యొక్క పిల్లలు, ఆయన సంఘము. ఆయన పిల్లలకు, ఆయన సంఘానికి ఆయన తెలియజేయుచున్న మాట ఏమిటయ్యా అంటే, రాజు వచ్చుచున్నాడు అని మీరు తెలియజేయండి. ఇదిగో ఈ సమయంలో దేవుని సముఖంలో చేర్చబడి ఆయన మాటలు వినుచున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, రాజు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ యొద్దకు, నీ దగ్గరకు రాజు వచ్చుచున్నాడు. అప్పుడప్పుడు కొంతమంది ఎవరు ఈ కాన్స్టిట్యూషను ఎమ్మెల్యే గారు ఏమండి మొన్న ఇటీవల కొన్ని చక్కని కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేశారు. ఏమండి కొన్ని చక్కని కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేశారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేశారు. చక్కగా ఇల్లు కడుతూ ఉన్నారు. ఆపబడినటువంటి పనులన్నీ కూడా మరలా ప్రారంభమైపోయాయి. సుమారుగా 70 కోట్లు అనుకుంటాను, 70 కోట్లు.
ప్రారంభమైపోయాయి హుజూర్ నగర్లో. దేవునికి స్తోత్రం. అలాగే క్రైస్తవులను ప్రేమించి ఓ ఎకరం సమాధుల తోట, దానికి కూడా ఓ 50 లక్షలు గ్రాంట్ చేశారు. దాన్ని బాగు చేసే పని, దాన్ని చక్కగా దానికి ఫెన్సింగ్ వేసేటువంటి పనులు ప్రారంభం అవుతున్నాయి. ఓ నాయకుడు ఓ ప్రాంతం వస్తున్నాడు అంటే ఆ వాతావరణం అంతా కూడా మహా హడావిడిగా చేస్తూ ఉన్నారు. కొత్త కొత్త ఫ్లెక్సీలు కడుతున్నారు, రోడ్లన్నీ శుభ్రపరిచి దారి పొడుగుతా ఏమండి కాస్త ఆ వైట్ లైనర్స్ పోస్తున్నారు. ఎప్పుడు వస్తాడా, ఎన్ని గంటలకు వస్తాడా అని చెప్పినని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏవేవో కార్యక్రమాలు జరిగించుకుంటా ఉన్నారు. ఓ నాయకుడు వచ్చుచున్నప్పుడు నేను ఎవరిని గురించి ప్రకటిస్తున్నానయ్యా అంటే రాజుని గురించి ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరిని గురించి ప్రకటన చేయుచున్నానయ్యా అంటే రాజును గురించి ప్రకటించుచున్నాను. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి ఒకసారి. పరమగీతముల గ్రంథంలో ఓ మంచి మాట రాయబడిందండి. 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము చదవమ్మా. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. చాలు బా, ఎంత మంచి మాటో. ఏమండి, షూలామితి అనేటువంటి ఆమె అంటూ ఉన్నది ఏమనయ్యా అంటే నా ప్రియుడు వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడో తెలుసా? కొండలను దాటుకుంటా. ఏమండి, ఎగసి కొండలను మెట్టలను దాటుకుంటూ నా ప్రియుడు నా కోసం వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ యేసు ప్రభువుని గురించి చెబుతున్నాడు. ఎవరయ్యా అంటే సంఘమట. ఏమండి, తన ప్రియుని గురించి ఏమని చెబుతుందయ్యా అంటే ఇటు చూడండి, కొండలను మెట్టలను దాటుకొనుచు ఎగసి దాటుకొనుచు నా ప్రియుడు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓసారి నా వైపు చూడండి. పరలోకంలో ఏమండి ఓ సభ జరిగింది. ఏమండి, తండ్రి అడుగుచి ఉన్నాడు. ఏమనయ్యా అంటే నా పిల్లల కొరకు, నా పిల్లలను రక్షించడానికి, నా పిల్లలను కాపాడడానికి, నా పిల్లలను నశించిపోకుండా వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఎవరు వెళతారు అని తండ్రి అడుగుచున్నాడు.
ఏమండి అలా అడుగుచూ ఉంటే ఏమండి ఆ పరలోకపు ఆ సమూహంలో, ఆ పరలోకంలో ఎవరున్నారు? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఏమండి శరాపులు, కెరూబులు, ఈడు కూడా ఆడే ఉన్నాడు. ఎవరు? సాతానుగాడు కూడా, లూసిఫర్ కూడా ఆడే ఉన్నాడు. నా పిల్లలను రక్షించడానికి, నా పిల్లలను కాపాడడానికి ఎవరు వెళతారు? ఇది జగత్తు పునాది వేయబడక మునిపే జరుగుతున్నటువంటి సంగతులు. అప్పుడు అందరూ కూడా ఏమండి వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన ముందుకు వచ్చాడు. నేను వెళతా. ఎందుకయ్యా అంటే ఏమండి వాళ్ళకు తెలుసు, తన పిల్లలను రక్షించడానికి ఎవరైనా వస్తే వారు ఎటువంటి మరణము పొందాలో, ఎటువంటి స్థితుల గుండా వెళ్ళాలో వారికి తెలుసు. వారు ఎన్ని శ్రమలను అనుభవించాలో, ఎటువంటి మరణము గుండా వారు వెళ్ళవలసి ఉన్నదో, ఎటువంటి గిన్నెలోనిది వారు త్రాగాలో వారికి తెలుసు. అందుకే వారెవ్వరూ కూడా ముందుకు రాలా. ఒక్క ఆయన వచ్చాడు, నన్ను పంపించండి, నేను వెళతాను అని ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. గట్టిగా చెబుతారా? హల్లెలూయా. ఏమండి మనలను రక్షించడానికి, మనలను కాపాడడానికి, మనలను నిత్య నరకము నుంచి తప్పించడానికి ఎవరు రావడానికి పూనుకుంటున్నారయ్యా అంటే యేసు ప్రభువు. అందుకే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడతా ఉన్నాయి. అతడు ప్రియమైన కుమారుడుగా ఎంచబడ్డాడు, అతనిని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏమండి ఈ మాటలను మనం చూస్తాం. జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు. నా దేవుని ప్రియులరా, తన ప్రియురాలిని కలుసుకోవడానికి, తన సంఘాన్ని కలుసుకోవడానికి, ఏమండి తన పెండ్లి భార్యను కలుసుకోవడానికి ప్రియుడు ఏ రీతిగా వస్తున్నాడయ్యా అంటే కొండలను, మెట్టలను ఎగసి దాటుచూ వచ్చుచున్నాడు. గట్టిగా చెబుతారా? ఈ రోజుల్లో చాలా మందికి యేసుక్రీస్తు దేనికి వచ్చారో ఆ వివరణ తెలియదు. లోకానికి తెలియదు, కానీ మీకు తెలిసి ఉండాలా. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు చెప్పాలా? ఎవరి కోసం? నువ్వు చెప్పాలా? నా కోసమే, నా కోసం. ప్రతి మనిషి కూడా నా కోసం అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెబుదామా? హల్లెలూయా. ఎలా వస్తున్నాడంట? కొండలను, మెట్టలను ఎగసి దాటుచు తన ప్రియురాలి కొరకు, ఏమండి తన పెండ్లి భార్య కొరకు, వధువు సంఘము కొరకు ఆయన వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా, మీరు చదవండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. చదువమ్మా. యెహోవా నదుల మీ నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చుచున్నారు. ఏ రీతిగా అంటే రక్షణార్థమైనటువంటి రథముల మీద ఎక్కి ఆయన వచ్చుచున్నారు. ఈ మాట ఆలకించాలి సంఘము. రక్షణార్థమైన రథముల మీద ఎక్కి ఆయన వచ్చుచున్నారు. యేసుక్రీస్తు కంటే ముందుగా బాప్తిస్మమిచ్చే యోహాను పంపబడ్డారు. ఆయన గారి పని ఏమిటయ్యా అంటే దేవుని యొక్క మార్గాన్ని సరళము చేస్తూ ప్రకటించడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయడము చెప్పాలా? ఏం చేయడము? ఆయన గారి యొక్క మార్గాన్ని సరళము చేస్తూ ప్రకటించడము. దేవుని ప్రియులరా, ఆ ప్రకటించేటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయన గారు అంటారు, నేను బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక ఒకడు వచ్చుచున్నాడు. ఆయన నీళ్లతో బాప్తిస్మము ఇవ్వడు. దేనితో బాప్తిస్మం ఇస్తాడు? నతనేలు అగ్నితోనూ, దేనితో అంట? పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇచ్చును. ఇప్పుడు నా వైపు చూడండి. నీళ్ల బాప్తిస్మము గురించి మనకు తెలుసు. ఏమండి? ఏ బాప్తిస్మం చెప్పాలా? ఏ బాప్తిస్మము? నీటి బాప్తిస్మము. అది సాధారణముగా తీసుకున్నటువంటి బాప్తిస్మం. కానీ యేసు ప్రభు దేనికి వచ్చుచున్నాడయ్యా అంటే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడానికి, అగ్నితో బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఈ మాటని సియోను కుమారికి తెలియజేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం అంటే ఏమండి? తమ్ముడా, పొందుకున్నావా పరిశుద్ధాత్మ బాప్తిస్మం? పొందుకున్నావా సహోదరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం? అగ్నితో బాప్తిస్మం పొందుకున్నావా? పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకున్నావా? లేకపోతే భౌతిక సంబంధమైన బాప్తిస్మం పొంది ఇక ఇది నాకు చాలు. కొంతమందికి ఆత్మ బాప్తిస్మము గురించి తెలియదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి కొంతమందికి తెలియదు. బాప్తిస్మము పొందుకోవాలి అన్నాడు ఆదిమ సంఘము. ఏమండి? ఓ చోట సమకూర్చబడి రేయింబగళ్ళు ఎడతెగక దేవునిని స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి ఆ అనుభవము సంఘమంతా కూడా పొందుకున్నారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పాలా, హల్లెలూయా. ఎవరు పొందుకున్నారంట? ఏమండి? యోవేలు ప్రవక్త ద్వారా సెలవిచ్చబడినటువంటి ఆ వాగ్దానం ఏమండి? మీ యవ్వనులు, మీ వృద్ధులు కలలు కంటారు, దర్శనాలను చూస్తారు, అన్య భాషలు మాట్లాడతారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతనికి 4 కుమార్తెలు, వారు ప్రవచించువారు అని. పౌలు గారు కూడా సంఘాల గురించి అంటూ ఉంటాడు, ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి మీకు తెలియాలి. మీరేదో బైబిల్ పట్టుకొని వస్తున్నారు, కాసేపు ఏదో కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏమండి? ఇక ఇది సరిపోయిద్దిలే అని అనుకుంటే కాదు. పౌలు అంటాడు, మీ స్థితిని చూచి మీకు ఆత్మ సంబంధమైన వరములలో ఏదైనా కొదువుగా ఉన్నదేమో ఆ వరాన్ని మీకు ఇవ్వాలి, దానిని మీరు పొందుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. నా దేవుని ప్రియులారా, సంఘము పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొందాలి. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేని చేత చెప్పాలా? దేని చేత? పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొందాలి. అందుకే ఏమండి, యేసు ప్రభువు శిష్యులు అపోస్తుల కార్యాల్లో మంచి మాట రాయబడింది. ఏమనయ్యా అంటే, దైవ సేవకులేమో ఆహారాన్ని కాదు కదా పంచిపెట్టేది, వాళ్ళు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకుండా దేవుని సేవకుడు నిమగ్నం అవ్వాలి. పరిచర్య చేయడానికి కొంతమంది నమ్మకమైనటువంటి వారు, ఏమండి, పరిచర్య జరిగించడానికి కొంతమంది నమ్మకమైనటువంటి వారు. మీకు ఒక మాట చెప్పనా, మందిరంలో ఏమండి చీపిరి పట్టుకోవడానికి కూడా ఒక ధన్యత కావాలంట. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మందిరంలో చీపిరి పట్టుకోవడానికి కూడా ఒక అర్హత, ఒక ధన్యత కావాలి. అది అందరి వల్ల కాదు, అందరూ చేయలేరు, అందరికీ చేత కాదు, అందరికీ దేవుడు అప్పగించడు, అందరూ ఆ భాగ్యాన్ని పొందుకోలేరు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మందిరాలకు వస్తున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు, నీ చేతులతో ఎప్పుడైనా మందిరాన్ని శుభ్రపరిచావా అని అడిగాను అనుకోండి, నీ అంతరాత్మ నీకేమని జవాబిచ్చిద్ది? నీ చేతులతో ఎప్పుడైనా నీ మందిరాన్ని నువ్వు కడిగావా అని అడిగారు అనుకోండి, నీ అంతరాత్మ నీకు ఏమని జవాబిచ్చిద్ది? అపోస్తుల కార్యాల్లో రాయబడింది, చదవండి ఆ మాట. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం
మొదటి నుంచి ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారమును పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 మనుష్యులను మీలో ఏర్పరుచుకొనుడి. మేము వారికి ఈ పనిని చెప్పాలా నియమింతుము. అంటే దైవజనుడు ఏం చేయాలయా అంటే వాక్య పరిచర్య, ప్రార్థన, ఇది సేవకుడు చేయవలసిన పని. సంఘంలో నమ్మకమైనటువంటి వారు కూడా ఎలా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడయ్యా అంటే ఆత్మచేత నింపబడిన వారు. అందుకే మీకు ఒక మంచి మాట మరలా చెబుతున్నాను. మందిరంలో చీపురు పట్టుకోవడానికి కూడా ఒక ధన్యత. అది చిన్న పని కాదు. అది చిన్న పని కాదు. ఒకవేళ లోకం చిన్న పనేమో భావించవచ్చేమో, అది చిన్న పని కాదు, అది గొప్ప పని. గట్టిగా చెప్పు హల్లెలూయా. యుద్ధమునకు పోయిన వానికి భాగమెంతో సామాను యుద్ధ ఉన్నవానికి అంతే భాగం. ఏమండి, దేవుని పరిచర్యలో నువ్వు దేనిని జరిగించినా సరే ఆ ప్రతిఫలము పోదు. ఏ పని చేయాలన్నా ఏమండి, ఆ నమ్మకమైనటువంటి వారిని ఆత్మచేత నింపబడిన వారు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, సంఘము పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత బాప్తిస్మము పొందాలి. నేను మీకు చెప్తాను, సంఘము పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత బాప్తిస్మము పొందాలి. ఒకవేళ నీవు గనక పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొంది ఉన్నావే అనుకో తమ్ముడా, అండి, నీవు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొంది ఉన్నావు అనుకో, నీవు ఎవరి చేత నడిపించబడతావయ్యా అంటే ఆత్మ చేత నడిపించబడతావు. ఇన్ కేస్ అండి నీ ద్వారా ఏ చిన్న తప్పిదము, నీ ద్వారా ఏ చిన్న పొరపాటు, నీ ద్వారా ఏ చిన్న దోషము జరిగినా సరే నీవేం చేస్తావయ్యా అంటే ఒప్పుకుంటావు. గట్టిగా చెప్పండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి, నా మాట మీకు అర్థమవుతుందా? అననీయ, సప్పిరా ఏమండి, వారు దేవుని మందిరంలో ఉన్నవారు. వారు ఎవరిని మోసం చేశారయ్యా అంటే పరిశుద్ధాత్మను వారు మోసము చేశారు. ఎవరో చెప్పాలా? ఎవరో? అననీయ, సప్పిరా. నా దేవుని పిల్లరా, సంఘము పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత బాప్తిస్మము పొందాలి. యేసుక్రీస్తు దానికి వచ్చుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు ఓ చోట అపోస్తల కార్యాల్లో. అయ్యా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న పేరే మాకు తెలియదు. వాళ్ళంటారు, మరి దేనిని బట్టి మీరు బాప్తిస్మం పొందారు? నా దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము
సంఘము పొందాలి, సియోను కుమారి పొందాలి. సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మపూర్ణులుగా మార్చబడాలి, అగ్ని అభిషేకము చేత మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ పూర్ణతలోనికి నువ్వు వస్తే, ఆ అగ్ని అభిషేకము చేత నువ్వు నింపబడితే, నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితము, ఏమండి, నీ ప్రార్థన జీవితము ఏ రీతిగా కనపడిద్దో తెలుసా? ఏ రీతిగా కనపడిద్దో తెలుసా? దేవుని కోసం దేనికైనా సరే ఐ కెన్ రెడీ. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని కోసం దేనికైనా సరే రెడీ. ఓ రాత్రంతా దేవుడితో గడపాలా, నేను రెడీ. దేవుని కోసం ఓ 10 మైళ్ళు నడిచిపోవాలా, నేను రెడీ. దేవుని పరిచర్యలో ప్రాణత్యాగముగా నేను పోయబడాలా, రెడీ. నువ్వు దేనికైనా సరే నువ్వు సంసిద్ధుడిగా ఉంటావు, సంసిద్ధుడిగా మార్చబడతావు. ఎప్పుడయ్యా అంటే ఆ అగ్ని అభిషేకాన్ని, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నీవు పొందినప్పుడు. తప్పుగా భావించబాకండి. ఓ రాత్రి ప్రార్థన జరిగితే సంఘాలలోనికి కుర్రవాళ్ళు వస్తున్నారా, ముసలి వాళ్ళు వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? బ్రదర్, ఎవరు వస్తున్నారు? కరుణమ్మ గారు, ఎవరు వచ్చారు? ఇప్పుడు ఈ కుర్ర గుంపు ఉంది. ఏ గుంపు? ఈ కుర్ర గుంపు ఉంది. ఎందుకు రాలేదు అని అడిగామనుకో, ఏం చెబుతారు? నానా ఏంది, ఏడకి రాలేకపోతున్నారా? రాలేకపోతున్నారా? ఏమండి, నా దేవుని ప్రియులరా, నీవు ఆ అభిషేకాన్ని పొందుకుంటే నువ్వు దేనికైనా సరే ఐ కెన్ రెడీ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. నువ్వు దేనికైనా సరే ఐ కెన్ రెడీ. ఓ 10 మైళ్ళు నడిచిపోవాలంటే, ఏమండి, ఓ 10 మైళ్ళు నడిచిపోవాలంటే నేను రెడీ. నేను చెప్పగలను, సువార్త ప్రకటించే కార్యక్రమంలో ఏమండి, రోడ్ల మీద ఇసుక దిబ్బల మీద పండుకున్న రోజులు, ఇసుక దిబ్బల మీద పండుకున్నాం సువార్త ప్రకటించి. రేపాల అనేటువంటి ప్రాంతంలో, సూర్యాపేట దగ్గర. ఎవరో చేర్చుకోవాలా తెలీదు, దేవుని పని జరిగించాము. వెళ్ళి దెబ్బ మీద ఇసుక దెబ్బ ఉంటే నడి రోడ్లో ఆ దెబ్బ మీద పండుకున్నాం ఆ రేత్రి. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానయ్యా అంటే, సంఘము అగ్ని చేత, పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొంది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ తీవ్రత నీలో కనబడాలి.
మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదో, కొన్ని చోట్ల విన్న మాటలు చెబుతున్నాను. ఆ పాస్టర్ గారు ఏమండి ఆరాధన ప్రారంభిస్తే విశ్వాసులందరూ గంట తర్వాత వస్తున్నారంట. ఎందుకు గంట తర్వాత వస్తున్నారని ఆ సేవకుడు అడిగితే ఒక రోజున చెప్పారంట ఉన్నమాట. మీకు చెప్పకపోవటం ఏముంది అయ్య గారు, సీరియల్ అన్నీ కూడా ఏంటి, సీరియళ్ళు అన్నీ కూడా 8 గంటలకు అయిపోతాయండి. ఇష్టమైన సీరియళ్ళు అవన్నీ చూసి తీరిగ్గా బైబిల్ తీసుకొని రేపు పరలోకంలో మంచి సీరియల్ చూపిస్తాడు. ఏమండి చూపిస్తాడా అమ్మా సుజాతక్క? ఓ ఏమి నా దేవుని పిల్లరా, మీరు అగ్నితో అభిషేకించబడి, ఆత్మచేత అభిషేకించబడి, అగ్ని చేత ఆత్మచేత బాప్తిస్మము పొందుచు మీరు నడిపించబడాలి. గడిగి చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? మన సహోదరులు కొంతమంది క్రైస్తవులు ఏమండి బైబిల్ పట్టుకొని కరపత్రికలు తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళని కొంతమంది మతోన్మాదులు భయంకరమైన మాటలు, స్త్రీలని భయంకరమైన మాటలు, పాప సహోదరులు తమ కన్నీళ్లను దిగమింగుకుంటా, తమ్ముడా అన్నా దేవుడు చూసుకుంటాలే అన్నా అనే మాట తప్ప మరొక మాట మాట్లాడక ఏమండి వారు సువార్త ప్రకటించి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడదండి ఆ మంట? హలో, ఎక్కడది ఆ మంట? ఎక్కడది ఆ తీవ్రత? పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత బాప్తిస్మము పొందాలి అని ప్రభువు వచ్చుచున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చదుదాం హల్లెలూయా. మీరు రక్షణ పొందాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభు తానే బాప్తిస్మం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఏ మనుష్యుడు కూడా నశించిపోకూడదు. నువ్వు రక్షించబడాలి. నువ్వు ఆత్మ వరముల చేత అలంకరించబడాలి. నా ప్రభు నీ దగ్గరకు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నెంబర్ 2, రెండవ అనుభవం లూకాసు సువార్త 13వ అధ్యాయం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను. చాలు. రెండవ అనుభవం ఏమిటయా అంటే దేవుని పిల్లరా, ఆయన ఫలములు వెదకడానికి వచ్చుచున్నాడు. ఏం వెతకటానికి చెప్పాలా? ఏం వెతకటానికి? ఫలములు వెతకడానికి. అంటే మిమ్మల్ని నాటాడు, నీరు పోసాడు,
ఎరువు వేశాడు, వృద్ధి చేస్తున్నాడు. ఏమండి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఓ ద్రాక్ష వనములో అంజూరపు చెట్టు వలె నాటారు. ఆయన ఫలమును వెనకడానికి వచ్చుచున్నారు. నాటబడిన చెట్టు ఏమి ఇయ్యాలి చెప్పలా? ఏమి ఇయ్యాలి? ఫలములు ఇవ్వాలి. నా వైపు చూడండి. నాటబడినటువంటి చెట్టు ఫలములు ఇవ్వాలి. యజమానుడట ఫలములు వెదగడానికి వచ్చుచున్నాడు. తమ్ముడా, చెల్లె, నిన్ను దేవుడు నాటాడు. నిన్ను జీవము కలిగిన దేవుని సంఖ్యలో ఆయన నిన్ను నాటాడు. నిన్ను వృద్ధిలోనికి తెస్తున్నాడు. నీలో ఆయన ఫలములు వెతుకుచున్నాడు. అండి, యోహాన్ అంటాడు, బాప్తిస్మిచ్చే యోహాను, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఫలింపని చెట్టు ఏదైనా ఉన్నట్లయితే దానిని నరికి అగ్నిలో పడవేస్తాడు. కనుక మీరు ఫలించాలి. ఓ సంఘమా, దేవునికి స్తోత్రం. నా దేవుని ప్రియులారా, ఆయన ఫలములు వెదగడానికి వచ్చుచున్నారు. గలతీ పత్రికలో రాయబడిందండి. ఏమన్నాయా అంటే, కొన్ని ఆత్మ సంబంధమైన ఫలముల గురించి. చదవండి ఆ మాటలు. 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. దేవునికి స్తోత్రం. ఏమండి, కొన్ని ఫలములను గురించి, ఆత్మ ఫలములను గురించి చెబుతున్నాడు. ఏమిటయ్యా అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఏమండి, ఆశ, నిగ్రహము. కొన్ని ఆత్మ సంబంధమైన ఫలములను గురించి ఆయన చెబుతున్నాడు. నీవు ఫలించాలి అండి. సంఘములో, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సంఘంలో, సంఘము ఏ రీతిగా ఉండాలయ్యా అంటే, నిన్ను చూచినప్పుడు నీలో ప్రేమ కనబడాలి, నీలో సంతోషం కనబడాలి, నీలో దయాళుత్వం కనబడాలి, నీలో మంచితనము కనబడాలి. ఏమండి, నీలో ఆశా నిగ్రహము కనబడాలి. ఒకవేళ సంఘానికి వస్తూ ఆయన రక్తం చేత కడగబడి ఆయన ప్రేమను నువ్వు పొందుకొని నువ్వు ప్రేమ లేని వాడు అయిపోతే, ఏమండి, నువ్వు ప్రేమ లేని వాడు అయిపోతే, పౌలు అంటున్నాడు, కొండలు పెకిలింపగలిగినటువంటి విశ్వాసం నాకుంది, కాల్చడానికి నా శరీరాన్ని నేను అప్పగిస్తాను. కానీ ప్రేమ గనక లేదనుకో నాలో, వ్యర్థమే. ఎంత విశ్వాసం ఉంటే ఏం ప్రయోజనం? కొండలు పెకిలించగలిగినటువంటి విశ్వాసం, కానీ ఏమి లేదు. చెప్పాలి, ఏమి లేదు, ప్రేమ లేదు. మా దేవుని పిల్లరా, సంఘములో ఏమి కనపడాలయ్యా అంటే ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏం కనబడాలా? ప్రేమ.
సంఘంలో కనిపించవలసింది ప్రేమ, సంఘ సభ్యులలో కనిపించవలసింది ప్రేమ, ఆత్మీయుడిలో ఆత్మీయురాలో కనిపించవలసింది ప్రేమ. ప్రేమించేద యేసురాజా అని పాట పాడి భర్తనే ప్రేమించకపోతే, బిడ్డల్ని ప్రేమించకపోతే, సంఘాన్ని ప్రేమించకపోతే, ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోతే ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందా? ఏమండి? పౌలు అంటాడు, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించాను, మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారా? నా దేవుని ప్రియులరా, సంతోషము ఒక ఫలం. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. సంఘానికి వెలుపుట వారిని ఏమండి మీరు గమనిస్తే ఎన్ని ఉన్నా సరే వారి ముఖాల్లో శాశ్వతమైన చిరునవ్వు కనబడదు. ఏం కనబడదు? శాశ్వతమైన చిరునవ్వు కనబడదు. కానీ సంఘం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండి ప్రభు అంటున్నాడు, సంతోషించుడి, ఆనందించుడి, మీరు సంతోషభరితులుగా మార్చబడండి. ఎప్పుడు కూడా నా దేవుని పిల్లరా సంతోషంగా ఉండాలి. ఓ వ్యక్తి సంతోషాన్ని ఎప్పుడు కోల్పోతాడో చెప్పనా? లేని వాటి కొరకు అర్రులు చాస్తే ఉన్న వాటిని గుర్తించలేక ఏమవుతాడు? దిగాలుగా ఉంటాడు. అలాగని కాదు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఓ భర్త వివాహం చేసుకున్నాడు, భార్య ఇంటికి వచ్చింది. ఏమండి? పెళ్ళిలో నవ్విందంట. ఎక్కడా? పెళ్ళిలో నవ్వింది. ఇక ఆ తర్వాత నవ్వు లేదు. భర్త అడుగుతున్నాడు భార్యని, ఏమమ్మాయి ఎప్పుడో పెళ్ళిలో నవ్వావు, ఇంత మట్టికి నీ ముఖంలో ఏం చూడలేదు? నవ్వు చూడలా, నువ్వెప్పుడు నవ్వుతావు అన్నాడు. భార్య అనిందో, 2000 రూపాయలు తెచ్చి చీర కొనిపిస్తే నవ్వుతారా? నవ్వుతారా? ఎప్పుడు నవ్వుతారు భార్యలు? మహిమరాజు ఏమండి? దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏమండి? ఎప్పుడు కూడా సంతోషముగా కనబడాలి, సంతోషంగా ఉండాలి. ఎలా ఉండమంటావయ్యా? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని 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 తమ్ముడా, చెల్లా, నీ జీవితంలో ఒక బాధ ఉంది. ఓ మూలం కూర్చొని సంవత్సరం వేడు, నీ బాధ పోయిద్దా? పోయిద్దా? తొలగించబడిద్దా? ఏమండి? సంతోషంగా ఉండు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. నేను ఇంకొక మాట చెప్పనా? మీరు ఎప్పుడు కూడా సంతోషంగా కనబడాలి. మీరు ఎప్పుడైనా నన్ను గమనించారా? దిగాలుగా, ఎవడైనా చూసారా? ఏమండి? స్మైలింగ్ ఫేస్, ఎప్పుడు కూడా హ్యాపీ అయినటువంటి ముఖంతోనే. అది ఆత్మ ఫలములలో ఒక ఫలం. ఏమండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము,
ఏమండి? మంచితనము, ఆశ, నిగ్రహము, ఇవన్నీ వెతుకుచున్నాడు. ఆయన వెతుకుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన వెతుకుచున్నాడు. నువ్వు ఎప్పుడు సమాధానంగా కనబడాలి. దేవుడికి స్తోత్రం చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. ఎలా కనబడాలి? నువ్వెప్పుడు కూడా సమాధానకరంగా కనబడాలి, సంతోషంగా కనబడాలి, దీర్ఘశాంతంతో నువ్వు కనబడాలి. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహంతో నువ్వు కనబడాలి. ఇప్పుడు మనకి చాలా అవసరతలు ఉంటాయి, మనిషికి చాలా అవసరతలు ఉంటాయి. తాను పట్టిన దానికి మూడే కాళ్ళు అన్నట్లుగా ఓ మనిషి ఏదైనా కోరుకుంటే వెంటనే 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 వెంటనే. కొంతమందిని చూడండి, కొంతమందిని గమనించండి. మాకు కావాలి. ఏం కావాలి? ఓ రవ్వల నెక్లెస్ కావాలి. భర్త అంటాడు తీస్తాను, కానీ ఎప్పుడు కాస్త చెయ్యి తిరగనియ్యి, నీకు కావాల్సిన దాన్ని కొని పెడతాను అని అంటాడు. కొంతమంది భార్యలు ఏం చేస్తారు? ఏమండి? లేదు, నువ్వు తెత్తేనే, నువ్వు తెత్తేనే, నువ్వు తెత్తేనే. ఆ ఇంటిలో సమాధానాన్ని పోగొడుతుంది ఎవరు? చెప్పాలా? ఎవరో ఏమండి? కొంతమంది ఉంటారు, ఏమండి, పెళ్ళైన తర్వాత మీకు ఇవ్వాల్సిన వాటిని పలానప్పుడు పెట్టుకుంటాము అల్లుడు గారు అని అంటారు. అర్థమైందండి? పో, నువ్వు తీసుకొని రా, పో, పెడతానని మొత్తం కూడా తీసుకొని రా, పో. అలాగును కాదు. మనము ఆశా నిగ్రహముతో ఉండాలి, అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండి, సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలి. ప్రతి ఒక్కదానిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వెతుకుచున్నాడు. తమ్ముడా, నీలో ప్రేమను ఆయన వెతుకుతున్నాడు. చెల్లి, నీలో సంతోషాన్ని ఆయన వెతుకుతున్నాడు. ఆశా నిగ్రహాన్ని ఆయన వెతుకుతున్నాడు. దయాళుత్వాన్ని ఆయన వెతుకుతున్నాడు. మంచితనం, నీలో ఉన్న మంచితనాన్ని ఆయన వెతుకుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చేతులు చెప్పండి. ఆయన వెతుకుచున్నాడు. నువ్వు ఫలించకపోతే, ఏమండి, నువ్వు ఫలములతో కనబడకపోతే ప్రయోజనం ఏంటి? ఆయన ఫలములు వెదకవచ్చుచున్నాడు. ఆయన వెదుకున్నప్పుడు సంఘం అంటా ఉంది పరమగీతముల గ్రంథంలో మంచి మాట. చదవండి ఆ మాట. పరమగీతముల గ్రంథములో రాయబడినటువంటి మంచి అనుభవాన్ని మనం చదువుదాం. ఏడో అధ్యాయం 13వ వచనం. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. ఓ నా ప్రియుడా, ఏమండి, సంఖ్యము చెబుతూ ఉన్నది, ఇదిగో నేను నీ కొరకు పెట్టినటువంటి శ్రేష్ఠ పదార్థములు పచ్చివి పండువి వేలాడుతూ ఉన్నాయి. నీ కొరకు నేను దాచి ఉంచాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని పిల్లరా, ఆయన ఫలములు వెదకవచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరొక అనుభవాన్ని మీరు చదవండి, నేను ముగింపులోనికి తీసుకుని వస్తున్నాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. ప్రైజ్ ద లార్డ్. మూడవ అనుభవం ఏమిటయా అంటే, ఆయన జీతమును తీసుకొని వచ్చుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఏం తీసుకొని వస్తున్నాడు? చెప్పాలా? ఏం తీసుకొని వస్తున్నాడు? తెరవండి, నోరు తెరవండి. ఏం తీసుకొని వస్తున్నాడు? ఏం తీసుకొని? వెనకాల చెప్పండి. ఆయన జీతము తీసుకొని వచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏం తీసుకొని వస్తున్నాడు? నేను ఎప్పుడో ప్రార్థన చేస్తూ ఉంటా, మీరందరూ కూడా దేవుని ఇంటిలో పని చేయడానికి మీరు వస్తున్నారు. మనమందరము దేవుని ఇంటిలో పని చేస్తున్నాము. మన పనికి తగినటువంటి జీతాన్ని ప్రభువు మనకి చెప్పాలా ఇచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జీతము తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకి తెలియజేయుడి. చాలా జీతాలు ఉన్నాయి ఏమండి. ఒక జీతాన్ని గురించి నేను మీకు చెబుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ఓ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేనికి పాత్రుడంట? ఏమండి? పని చేస్తున్నారు. పనివాడికి జీతము రుణమే కానీ దానము కాదు. నా దేవుని పిల్లరా, దేవుడు జీతము తీసుకొని వచ్చుచున్నాడు. నీ పనికి తగినటువంటి జీతము ఆయన ఇవ్వబోచున్నారు. స్తోత్రం చెప్పుకోండి. ప్రైజ్ ద లార్డ్. నీ భక్తికి తగినటువంటి జీతము, నీ విశ్వాసానికి తగినటువంటి జీతము, నీ నమ్మికకు తగినటువంటి జీతము, ఏమండి, నీ భక్తికి తగినటువంటి జీతాన్ని ఆయన ఇవ్వబోచున్నారు. చెల్లా, తమ్ముడా, ఈ మాట గమనించండి. ఓ యజమానుడు మీకు పనిచ్చాడు, పని చేయమన్నాడు.
మీలో కొంతమంది ఆసక్తిగా అప్పగించబడిన పనిని చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అనాలోచనగా పని చేసుకుంటారు. మరికొంతమంది అయిష్టముగా పని చేసుకుంటూ ఉంటారు. ఏమండి, నీ పని యజమానుడి కంట కనబడుతూ ఉండిద్ది. ఆయన జీతము తీసుకొని వచ్చినప్పుడు పనికి తగ్గ కూలిస్తాడా, లేకపోతే చెప్పండి పనికి తగ్గ కూలే ఇస్తాడా? ఏమండి, నువ్వు ఎంత పని అయితే చేసావో అంత కూలే ఇస్తాడు. ఏమండి, ఒకవేళ నువ్వు పని చేయలేదు, నువ్వు ఖాళీగా కూర్చుంటున్నావు, ఏమండి, నువ్వు పని చేయటం లేదు, నువ్వు ఖాళీగా కూర్చుంటున్నావు, నువ్వు పనిని నిర్లక్ష్యపరుస్తున్నావు, నువ్వు పనిని త్రోసివేస్తున్నావు, ఈడ పని జరుగుతుంటే నువ్వు ఆడ కనబడుతున్నావు, ఏ కూలి పొందుకుంటా? హలో, ఏ కూలి పొందుకుంటా? నేను ఒక మాట చెప్పనా? నువ్వు ఎంత ప్రయాసపడతావో, నువ్వు ఎంత పని చేస్తావో, నువ్వెంత దేవుని పనిలో నిమగ్నమవుతావో, నీకంత జీతము కలిగిద్ది. నీ పనికి తగిన జీతాన్ని ఆయన తీసుకొని వస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము చదవండి ఆ మాటని, 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము. బా, ఏ జీతం అంట? ఏ జీతం అంట? సిద్ధపరచిన జీతము. తమ్ముడా, చెల్లె, నా వైపు చూడండి. మా ఊర్లో, నేను పుట్టినటువంటి ఊర్లో విస్తారమైనటువంటి క్వారీలు ఉన్నాయి, గ్రానైట్ క్వారీలు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ బ్రతుకుతూ ఉంటారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ బ్రతుకుతూ ఉంటారు. నెల జీతం ఇస్తారు, నెలకి శాలరీ. ఏమండి, 8 గంటలు డ్యూటీ, నెల జీతం 20,000, 30,000, 40,000, వాటెవర్, వాళ్ళ పనిని బట్టి. హలో, అందులో పనిచేసే ఎంప్లాయీస్కి ఏమండి హాజరు పట్టి పెడతారు. నువ్వు ఎన్ని రోజులు వర్క్కి వచ్చావా, నువ్వు ఎన్ని రోజులు వర్క్కి రాలేదా అని హాజరు పట్టి పెడతారు. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. ఏమండి, 30 రోజుల్లో నువ్వు 30 రోజులు కంటిన్యూగా వస్తే దానికి తగిన జీతం తీసుకుంటావు. కొంతమంది అప్పుడప్పుడు ఎగ్గొడతారు. ఏమండి, ఓ 5 రోజులు ఎగ్గొడతారు, ఓ 10 రోజులు ఎగ్గొడతారు, 20 రోజులు వర్క్ చేస్తారు. 20 రోజులు పని చేసిన వాడికి 20 రోజులకు తగిన జీతమే తీసుకుంటాడు, నెల రోజులకు తగ్గ జీతం తీసుకోడు. అతడు 30,000 తీసుకుంటే ఇతడేమో ఓ 20,000 తీసుకుంటాడు. 20,000 తీసుకున్న వ్యక్తి, నాకు చాలా ఖర్చులు ఉన్నాయి, నా జీతం సరిపోలేదే, ఇంకొద్దిగా ఇవ్వండి అని అంటే ఇస్తాడా? ఏమండి, ఆ యజమానుడు ఏం చేస్తాడు? నువ్వు ఎన్ని రోజులు పనిచేసావో
అన్ని రోజుల జీతమే నీకు ఖరారు అని అంటాడు. అంటే ఇది యాక్సెప్టబుల్, దీనికి అంగీకారమే కదా, దీనికి అంగీకారమే కదా. యేసుప్రభు అంటున్నాడు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. నేను సిద్ధపరిచాను, నేను తీసుకొని వచ్చుచున్నాను. నా సహోదరి, నా సహోదరుడా, నా దేవుని ఎదుట మీరు మెండైన బహుమానాలు పొందుకొనున్నట్లుగా మీ కొరకు శ్రేష్టమైన జీతాలను దేవుడు సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన జీతము పొందాలి అంటే ఏం చేయాలి? పని కూడా అలాగే కనబడాలి. ఆయన జీతము తీసుకొని వస్తున్నాడు. నా వైపు చూడండి. ఇంకో మాట చెప్పనా, కొంతమంది నేను గమనించాను అండి, ఆ శాలరీ తీసుకునేటప్పుడు వాళ్ళ కవర్లో పెట్టబడినటువంటి దానిని చూసి దానిని లెక్కబెట్టి 30,000 నా నెలంతటి కష్టానికి 30,000 వచ్చాయి అని చూసుకున్నప్పుడు సంతోషభరితులుగా ఇంటికి వెళ్తూ ఉంటారు. సంతోషభరితులుగా. నా దేవుని ప్రియులారా, మీరు పరిపూర్ణమైన జీతాన్ని పొందుకోవాలి. మీరు సంపూర్ణమైన జీతాన్ని పొందుకొందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీతము తీసుకొని వచ్చుచున్నారు. ఇది సంఘానికి చెబుతున్నాడు. దేవుని వాత్సల్యతను బట్టి నేను మీకు రూఢిగా ప్రకటన చేస్తున్నాను. నా దేవుడు దేనిని కూడా మర్చిపోయేవాడు కాదు. నీవు దేవుని కోసం వేసే అడుగుని మర్చిపోడు, చేసే ప్రార్థనని మర్చిపోడు, నువ్వు విత్తే కానుకను ఆయన మర్చిపోడు, నువ్వు పడే ప్రయాసను ఆయన మర్చిపోడు, దేనిని కూడా ఆయన మర్చిపోడు. విత్తిన కొలది కోస్తావు, నాటిన కొలది సమృద్ధిని అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని చేసిన కొలదే ప్రతిఫలాన్ని పొందుతారు. మూడు అనుభవాలు. ఆయన వచ్చుచున్నాడు, కొండలను మెట్టలను దాటుకొనుచు, ఎగసి దాటుచు ఆయన ప్రియమైనటువంటి సంఘాన్ని కలుసుకోవడానికి ఆయన రథముల మీద ఎక్కి రక్షణను తీసుకుని వచ్చుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి ఫలములను ఆయన వెదకవచ్చుచున్నారు. మూడవ అనుభవాన్ని చెబుతున్నాడు. ఆయన జీతమును తీసుకొని వచ్చుచున్నారు. ఇంకొక మాట ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికే వాలిపోతున్నారు, సోలిపోతున్నారు. నా దేవుని ప్రియులారా, నా ప్రభువు మీ యొద్దకు వచ్చునుగాక. శ్రేష్టమైన ఫలములతో ఆయన మీ యొద్దకు వచ్చునుగాక. శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైన జీతము తీసుకొని ఆయన మీ యొద్దకు వచ్చునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోండి.